डीजे ఛానల్ సత్యసాయి బాల వికాస్ విద్యార్థులచే విలువల కోసం నడక. క్రమశిక్షణకు మారుపేరు బాల వికాస్ విద్యార్థులని శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంగోలు సమాజంలో మానవతా విలువలు ముగ్యమైపోతున్న సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవతా విలువలను బాల్యం నుండే నేర్పాలని, సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి బాల వికాస్ పేరుతో గత 50 సంవత్సరాలకు మునుపు స్థాపించారని, అప్పటి నుండి ఆధ్యాత్మిక, సామాజిక తదితర అంశాల్లో విద్యాబోధన గావిస్తున్నారని, బాల వికాస్ విద్యార్థులు తమలో అంతర్గతంగా ఉన్న సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను తెలుసుకుని తమ జీవితంలో అలవర్చుకుని సమాజములో క్రమశిక్షణకు మారుగా మెలగుచున్నారని విద్యార్థులకు రామాయణ మహాభారత భాగవత ఆధ్యాత్మిక గ్రంథాలను భగవద్గీత శ్లోకాలను స్తోత్రాలను మానవతా విలువలను నేర్పుచూ వారిలో నిగూఢమై ఉన్న స్నేహ సేవాభావములను వెలికి తీయడంలో బాల వికాస్ గురువులు కృతకృత్యులైనారని నల్లమోతు బాల పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల వికాస్ విద్యార్థులు తరగతిలో నేర్చుకున్నటువంటి మానవతా విలువలను సమాజానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో సత్యసాయి సేవా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 29న విలువల కోసం నడక ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి బాల వికాస్ గురుకుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు వాక్ ఫర్ వాల్యూస్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉదయం 10:30కి మందిరం దగ్గర నుంచి ర్యాలీ మొదలైంది. ర్యాలీ ప్రారంభించే ముందుగా మన ఒంగోలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు తిరుపతి కిషోర్ బాబు గారు నుంచి ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి లాయర్పేటలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి 11:15 కల్లా రావడం జరిగింది. కానీ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మానవతా విలువలను పెంపొందించే కొరకు బాలల్లో నింపడానికి ఆ ఆలోచనలను, ఆ స్లోగన్స్ను అవన్నీ ప్లకార్డ్స్ ద్వారా తెలియజేస్తూ వారు సంవత్సరం అంతా నేర్చుకుంటారు. బాల వికాస్ అని మానవతా విలువలు మా టీచర్స్ అందరూ వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. ఆ నేర్పిన వాటిని ఇలా ప్రదర్శన చేస్తూ వాళ్ళ సమాజంలో కూడా ఇప్పుడు అడిగంటిపోయినాయి ఈ మానవతా విలువలని వాటిని పరిస్థితి తెలియజేస్తూ ఆ ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేయడం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్కూల్ టీచర్స్ కానీ, తర్వాత బాల వికాస్ టీచర్స్ కానీ, అలాగే సమితి పెద్దలు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా యూత్ ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించడం జరిగింది. సాయిరాం. ఓం సాయిరామ్. అమ్మ, ఈరోజు మనం విలువల కోసం ర్యాలీ అంటూ మనం బాలబాలికల చేత నిర్వహింపజేశాము. ఆ ర్యాలీ ఉద్దేశము ఏమిటి, అలాగే బాబా గారు బాలల్లో వికాసం కోసం ఈ బాల వికాస్ని ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఆ విధి విధానాలు కొంచెం మాకు తెలపండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి ప్రప్రథమంగా స్వామి విలువలతో నడక అనే కార్యక్రమాన్ని పెట్టి దీని వెనక ఉన్న అంతరార్థం ఏమిటంటే హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు జీవితంలో ప్రదర్శించటానికి కాదు, ఆచరించటానికి. ఈ నడక అనేది జీవిత పయనం. ఇది సమాజంలో ఇప్పుడు ఉన్న విపరీత ధోరణులకు అద్దం పట్టే దానికి ఇది విరుగుడుగా చిన్నపిల్లలు సమాజంలో మానవతా విలువలను ప్రదర్శించటం అంటే బయట సమాజానికి చూపిస్తూ వాళ్ళు లోపల హమ్మింగ్ చేసుకుంటూ మననం చేసుకుంటూ ప్లకార్డ్స్ ద్వారా చూపిస్తూ నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించారు. దీని పేరే విలువలతో కూడిన నడక. అంటే ఇది పెద్దగా అరవటం, స్లోగన్స్ చెప్పడం కూడా ఉండదు. ప్లకార్డ్స్ ద్వారా తెలియజేస్తూ స్టూడెంట్స్ హమ్మింగ్ చేసుకుంటూ వాటిని నిత్య జీవితంలో ఆచరించటానికి
అనుసరింపజేయటానికి, సమాజానికి ఒక సందేశం ఇవ్వటానికి ఈరోజు విలువలతో కూడిన నడక, వాక్ ఫర్ వాల్యూస్ అనే టైటిల్ తోటి స్వామి దీన్ని సమాజానికి సందేశం అందించమని బాల వికాస్ గురువులు, సమితి పెద్దలు, ముఖ్యమైన కార్యకర్తలతో ఈ నడకని ప్రారంభించి నిర్వహించమని తెలియజేశారు. అది ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని రాష్ట్రాలు కానీ అన్ని స్వామి సెంటర్స్ అన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో ఇది ఒక సేవా కార్యక్రమంగా కూడా చేస్తారు. మొట్టమొదట బాల వికాస్ అనగా బాలల్లో ఉన్నది అంతర్గతంగా ఉన్న ఎబిలిటీస్, వాటిని సామర్థ్యాలు అంటారు. అంతర్గతంగా ఉంటాయి. అవి ఒక్కొక్క బాలుడికి ఒక్కొక్క ఐక్యూ లెవెల్ని బట్టి ఉంటాయి. వాటిని మనం వెలికి తీయటం. ఎడ్యుకేషన్ అంటే బయట నుంచి అందించటం. దీన్ని ఎడ్యుకేర్ అంటారు. లోపల అంతర్భాగంగా ఉన్న విలువలను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తెలియజేసి వాటిని వాళ్ళ నిత్య జీవితంలో ఆచరించి సమాజానికి, దేశానికి మంచి పౌరులుగా అందించే భాగ్యాన్ని, బాధ్యతని బాల వికాస్ గురువుల మీద పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఇది మొట్టమొదట స్వామి 1969లో బాల విహార్గా స్థాపించి కొంత ఆధ్యాత్మిక చింతనతో కలిగిన ప్రతి గృహిణి కొంత చదువు చుట్టుపక్కల ఉన్న చిన్నారుల చోటకి చేర్చి వాళ్ళకి మన భారతీయ సంస్కృతి, రామాయణ, వీటిలో చిన్న రూపంలో, ఒక పాటల రూపంలో, కథల రూపంలో, ఆటల రూపంలో, రూపంలో తెలియజేసి వాళ్ళ కుటుంబాల్లో ఈ విలువను ఆచరించేటట్టుగా ప్రారంభించారు. దీనికి మొదటగా మహిళలే ఎక్కువ పాత్ర. ఎందుకనంటే మహిళ దగ్గర తల్లి ప్రేమ కాబట్టి చిన్నారులు చెప్పటంలో ఓర్పు, నేర్పుతో కూడి ఉంటుంది స్త్రీ. కాబట్టి ఈ బాధ్యతను స్వామి మహిళల్లో ఎక్కువగా పునరుద్ధరించి చేయించాడు. తర్వాత దీన్ని స్వామి 1971 బాల వికాస్గా మార్చి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటా కూడా ఇది ఉండాలి అని దాన్ని విస్తృతంగా వ్యాపింపజేసి దానికి ఒక సిలబస్ను కూడా తయారు చేసి స్వామి చెప్పి, స్వామి దానికి మార్గదర్శనం వహించి బాల వికాస్కి కన్వీనర్గా కూడా స్వామి ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేశారు. దీంట్లో మానవతా విలువలు అనేవి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలే ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇవి అయితే ఏ మానవుడిలో నిమిడీకృతం అయి ఉంటాయి. వాటిని వెలికితీసి వాళ్ళ చేత ఆచరింప చేసేటట్టుగా చేసి దేశానికి మంచి పౌరులను అందించే బృహత్కరమైన కార్యక్రమం. దీనితోటి ఊరు బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటే, దేశాలు బాగుంటే విశ్వశాంతి ఏర్పడుతుందని స్వామి దీనికి కంకణం కట్టించి చేపిస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీ సత్య సాయి సేవ సమితి ఒంగోలు బాల వికాస్ విద్యార్థులచే స్థానిక మంగమూరు రోడ్డు, గాంధీ నగర్ జెడ్పీ కాలనీలోని సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం వద్ద నుండి బాల వికాస్ విద్యార్థులు మానవతా విలువైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు బాబా వారు ప్రబోధించిన సూక్తుల ప్లకార్డులు పట్టుకుని లాయర్పేట షిరిడి సాయి మందిరం వరకు వాక్ ఫర్ వాల్యూస్, విలువల కోసం నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పలు సెంటర్ల నుండి బాల వికాస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ పతాకం చేపట్టి ముందు నడువుగా విద్యార్థులు, బాల వికాస్ గురువులు, సత్యసాయి యూత్ మరియు సమితి పెద్దలు వెంట నడిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు మండల విద్యాశాఖాధికారి తిరుపతి కిషోర్ బాబు విచ్చేసి ర్యాలీ ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, వడ్డేవోలు బాలాజీ, కారంశెట్టి పుష్పలత, నల్లమోతు బాల పద్మావతి, చిలకల సుహాసిని, తాళ్లూరి హనుమాన్ ప్రసాద్, ఎంవిఆర్కే ప్రసాద్, పేర్ని సాయి కృష్ణ, యశ్వంత్ సాయి తదితర సాయి యూత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.